గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మన వెల్నెస్ ఫుడ్ సప్లిమెంటరీస్ గురించి తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా ఈరోజు బి కాంప్లెక్స్ గురించి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. కాళ్ళు వాపులు రావడము, నోటి పూత రావడము, ఇవి కొంతమందిలో కనపడుతూ ఉంటాయండి లక్షణాలు. కొంతమందికి మట్టి తినాలనిపిస్తుంది, అలాగే బలపాలు తినాలనిపిస్తుంది. ఇలా తినాలి అనిపిస్తుందంటే మన బాడీలో బి కాంప్లెక్స్ అంటే తగ్గిపోయింది అని అర్థం అండి. ఈ సింటమ్స్ కనపడ్డాయి అని అనడానికి గల కారణమే మనలోని విటమిన్ లోపం అండి. ఇది లోపమైనప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మంచిగా మనం తీసుకున్న ఫుడ్ డైజెషన్ అవ్వడానికి కూడా బి కాంప్లెక్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రైస్లోని పొట్టు పైన రైజోఫోబియా అని ఉంటుందండి. అది మన బాడీకి చాలా అవసరము. దీనిలో B1, B2, B5, B6, B7, B9, B12, K, E, C, D, A అనే విటమిన్స్ ఉంటాయండి. ఈ విటమిన్స్ ఉండడం వల్ల మన నరాల వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. అలాగే మన మన ఒంట్లో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటే మనం తరచూ అనారోగ్యానికి గురవుతామండి. కాబట్టి ఈ విటమిన్స్ అనేవి మన బాడీలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మన ఎనర్జీ లెవెల్స్ని కూడా చాలా బాగా పెంచుతుంది. మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా ఉంచడానికి సహాయపడతాయి అన్నమాట ఈ విటమిన్స్ అన్నీ కూడా. నరాల లోపం అనేది B1 అన్నమాట. B1 విటమిన్ లోపం వల్ల నరాలు ఇలా లాగేసినట్టుగా, పట్టేసినట్టుగా నొప్పి వస్తూ ఉంటాయి కొంతమందికి. అది B1 విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. B2 వల్ల ఏంటంటే మన బాడీలో వాటర్ అనేది ఎక్కువ అవుతుంది, బ్లడ్ క్వాంటిటీ తక్కువైపోతుంది. అలాగే కొంతమందిలో వాపు అనేది మనం గమనిస్తూ ఉంటాము. B7 వల్ల హెయిర్ అండ్ నెయిల్స్ ఇట్లా పొరలుగా అవ్వడము, మచ్చల్లాగా తెల్లటి మచ్చల్లాగా ఏర్పడుతూ ఉంటాయండి. అలాగే డైజెషన్ అనేది కూడా సరిగ్గా ఉండదు. B9 ఏంటంటే అండి ప్రెగ్నెన్సీ లేడీకి అనమాట. అలాగే బేబీ గ్రోత్కి, బేబీ వెయిట్కి పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్ కోసం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంటాయండి. అలాగే బి విటమిన్స్ యొక్క బెనిఫిట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం రోజు మొత్తం పని చేయడానికి చాలా ఎనర్జీ అవసరం అండి. ఆ ఎనర్జీ అంతా రావడానికి బాగా సహాయపడుతుంది బి విటమిన్ అనేది. అలాగే కోపం లేకుండా సంతోషంగా ఉండడానికి, మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బి విటమిన్ మనం తీసుకోవడం వల్ల చర్మము, జుట్టు, గోళ్ళకి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అవి ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనకు ఆ విటమిన్ లోపం అనేది లేదు అని మనకు బాగా అర్థమవుతుంది. మన రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. మన బాడీలో ఏంటంటే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు ఏదైనా కొత్త కణాలు పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే తెల్ల రక్త కణాల లెవెల్స్ కూడా సమానంగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందిలో ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తెల్ల రక్త కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఈ బి కాంప్లెక్స్ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉంటే రెండింటి లెవెల్ కూడా సమానంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అండి అంటే మన మోడికేర్లో లభించే ప్రతి ప్రోడక్ట్స్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తారండి. ఈ ఫుడ్ సప్లిమెంటరీస్ కూడా అన్నీ కూడా మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే తయారవుతుందండి. బి విటమిన్ అనేది వస్తువులు మనము ఎక్కువగా మోసినప్పుడు, లేదంటే ఎక్కువగా పని చేసినప్పుడు మన బాడీలో అలసట అనేది త్వరగా వస్తుంది కదండి. ఆ అలసటని దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. B2 ఎర్ర రక్త కణాలని బాగా మెరుగుపరుస్తుందండి. అలాగే B3 డైజెషన్కి, ఎనర్జెటిక్గా ఉండడానికి, మన నరాల వ్యవస్థ అనేది చాలా బాగా ఉండడం కోసము
ఉపయోగపడుతుంది. B5 వచ్చేసి టెన్షన్స్ అండి. ఈ నౌఏడేస్‌లో చాలామందికి టెన్షన్స్ అనేవి చాలా బాగా పెరిగిపోతున్నాయి. దానివల్ల డిప్రెషన్స్‌కెళ్ళిపోతున్నారు గదా! అలాంటివి ఏవి కలగకుండా ఉండడం కోసము B5 చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ B5 అనేది మన బాడీలో కరెక్ట్‌గా ఉంటే అండి టెన్షన్స్, ఒత్తిడి, డిప్రెషను అనేది కంట్రోల్‌గా చేస్తుంది. B6 ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతుంది. అలాగే ఎనర్జీకి కూడా మనకు చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. హార్మోన్ బ్యాలెన్స్ అనేది కొంతమందిలో ఇన్‌బ్యాలెన్స్‌గా ఉంటుంది కదండీ! దాన్ని కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. B7 వచ్చేసి హెల్తీ స్కిన్ అండ్ హెయిర్, నెయిల్స్ అలాగే మన ఎనర్జీని పెంచుకోవడానికి B7 చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమందిలో ఎయిర్ లాస్ అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి చర్మం పొట్టూడిపోవడము, లేదంటే దురద, ఇచ్చింగ్ అలాంటియన్నీ ఉంటాయి కదండీ! ఇదంతా కూడా B7 అనే విటమిన్ లోపం వల్లనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అది గనుక కరెక్ట్‌గా ఉంటే మన బాడీలో చాలా బాగా హెల్తీగా ఉంటాము. అలాగే B9 విటమిన్ అనేది కడుపుతో ఉన్న వాళ్ళకి, అలాగే వాళ్ళ బేబీ యొక్క గ్రోత్, వెయిట్, అలాగే మెదడు యొక్క పనితీరుకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే B12 అండి మన బాడీలో బ్లడ్ అనేది పెంచడం కోసం. అంటే చాలామందికి బ్లడ్ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. మినిమమ్ మన లేడీస్‌కి 10 ఉండాలి అంటారు. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్‌కి 12% ఉండాలి అంటారు కదండీ! అది B12 విటమిన్ లోపం వల్లనే మనకేంటంటే ఆ బ్లడ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ B12 అనే విటమిన్ కరెక్ట్‌గా ఉంటే మన బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకు ఎనర్జీ కూడా వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదండీ! మన ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ కూడా అంటే మన మోడికేలో లభించే ప్రతి ప్రోడక్ట్ కూడా న్యాచురల్‌గా తయారు చేస్తామని ఇందులో అంటే బి విటమిన్ బి కాంప్లెక్స్ ఫుడ్ సప్లిమెంటరీ తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల గురించి చెప్తానిప్పుడు. ఆల్ఫా అనే లీవ్స్ ఎక్స్టెన్షన్ అంటే ఇవి మెంతి కూర ఆకుల్లాగా ఉంటాయండి. ఈ ఆకులు ద్వారా మనకి ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారనమాట. అంటే ఒక ఐటెమ్‌గా తీసుకుంటారనమాట. ఇది ఏంటంటే అండి మన స్కిన్ గ్లో అవ్వడం కోసము, క్లెన్జింగ్‌గా ఉపయోగపడుతుందండి. అలాగే మన స్కిన్ కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ గోధుమ గడ్డి అండి. గోధుమ గడ్డి ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ బయటకు పంపడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే వయసు ఎక్కువగా కనిపించకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మొరింగా ఆకులండి. ఇది ములక్కాయ చెట్టు ఆకులండి. ములక్కాయ చెట్టు ఆకులు కూడా ఇందులో వాడారనమాట. ఇది రక్తహీనత రాకుండా, అలాగే బాడీలో కొంతమందికి చేతులు, కాళ్ళు వాపులు వస్తాయి కదండీ! ఆ వాపులు రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అండి స్పిరునులా అంటే తెలుసు కదండీ! నాచు నుంచి కూడా తయారు చేశారండి. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బాగా ఉంచడానికి, అలాగే షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది, ప్రోటీన్ ఇస్తుంది, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూను పనిచేస్తుందండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్ అండి. ఇది బ్లడ్ లెవెల్‌ని మంచిగా సమానంగా ఉండడానికి చూస్తుంది. అలాగే ఆక్సిజన్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ మష్రూమ్ షెల్స్ అండి. ఇది హార్ట్‌కి చాలా మంచిది. అలాగే కొలెస్ట్రాల్‌ని కూడా కంట్రోల్ చేస్తుందండి. ఈ బి కాంప్లెక్స్ అండి అందరూ వాడవచ్చు. అలాగే ఈ బి విటమిన్ అని తక్కువ ఉన్న వాళ్ళు కూడా వాడొచ్చండి. ఇది అన్నం తిన్నాక ఆర్ టిఫిన్ తిన్నాక ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా కూడా మనం ఈ ఫుడ్ సప్లిమెంటరీ అనేది పగలు మాత్రమే తీసుకోవాలండి. నైట్ టైం అనేది యూజ్ చేయొద్దండి. ఇది ఎంఆర్‌పి ప్రైస్ వచ్చేసి 499 ఉందండి. మన మోడీ కేర్‌లో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి 434 రూపీస్‌కే మనకి ఈ ప్రోడక్ట్ అనేది వస్తుందండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.